మేమేమి చికెన్ వేస్ట్ అమ్ముకోట్లా, చికెన్ వేస్ట్ తోలేచట్లా, సాకరట్టలా. ఏ ఒక్కడిని చికెన్ వేస్ట్ గురించి నన్ను ఫోన్ చేయమని అడిగే దమ్ము ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఏ నాయకుడికి కూడా లేదు. ఎందుకంటే నాకు నెలకు 50 లక్షలు వస్తాయి. వాళ్ళలాగా పంది కొక్కుల్లాగా ఇట్లా పెంచుకోవాలనుకుంటే, సేమ్ పందుల్లాగా ఇలా ఇలా తిరగాలనుకుంటే నెలకి 50 లక్షలు సంపాదిస్తా. నాకెందుకు? కొన్ని కోట్ల రూపాయల గౌరవం, మర్యాద, విలువ, ఒక బ్రాండ్ నాకు మీరు ఇచ్చారు. ఆ డబ్బు ఇవాళ సంపాదిస్తా, రేపు పొద్దున పోతుంది. నేనేమి తినలేను. నేను తినడానికి, అనుభవించడానికి, నేను చేసినా చలామణి అవటానికి సరిపడా ఆస్తి నాకు ఉంది. ఎప్పుడో ఏదన్నా బాబాయ్ ఈ ఎలక్షన్లో పోయి ఖర్చు అయితే డబ్బులు తప్ప నాకేం అవసరం. కానీ మా నాయకులు కానీ మేము కానీ ఎవరు తప్పు చేసినా ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేని కాబట్టి నాకు తెలియక, నాకు తెలుసో చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. వాటిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మాకు చెప్పండి. మా నాయకులు మేము కూర్చుని అందరం చర్చించుకుని తప్పులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సరి చేస్తాం. అంతేగాని గొడవలు పెట్టాం. మీ మీద మాకు ఆ గౌరవం ఉంది. దీన్ని ఇస్తాం, సద్వినియోగం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగని నేను పెట్టాల్సినటువంటి పండుగ ఇది. గెలిచింది నేను, గెలిపించింది మీరే పెట్టి ఈ పండుగకి నన్ను కూడా ఆహ్వానించినందుకు మా నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి 3 పార్టీల వారికి, పక్క గ్రామాల నుండి వచ్చినటువంటి, మండలంలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మన కుటుంబ నాయకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ రోజు నాటికి 1 ఇయర్ మీ అందరి యొక్క కష్టంతో, మీ ఆలోచనతో, మీ యొక్క రూపాయి ఖర్చు పెట్టుకుని నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి శక్తి వంచన లేకుండా ఒక దుర్మార్గుడి యొక్క పాలన నుండి ఈనాడు విముక్తి కలిగింది. ఈ రాష్ట్రానికే విముక్తి కలిగినటువంటి రోజు ఇది. ఒక దెందులూరు కాదు. దానికి మనం రాష్ట్రం అంతా కూడా తోటగూడెం ఎలా ఉందో, రాష్ట్రం అంతా తోటగూడెంలో తోలుగానే రాష్ట్రం అంతా తోలింది. జనసేనకి 21 ఇస్తే 21 కొట్టారు. ఒక్కటి కూడా ఓడిపోతారు. అంటే గత పాలకుల యొక్క తీరు ఈ ఎన్నిక అద్దం పడతా ఉంది. ఇంత 1 సైడ్ గా గెలవటం అంటే ప్రజల్ని ఎంత విసిగించారో, ఎంత వేధించారో, ఏ విధంగా అవస్థలు పడిపోయారో. రోడ్డు మొదలెట్టి 5 ఏళ్ళు అయితే పునుకుళ్ళు రోడ్డు మనం వేసాం. ఈరోజు మీరు గర్వపడే విధంగా పెరికీడు ఏలూరుకు సంబంధించిన రోడ్డు కూడా శరవేగంతో ఈ 1 ఇయర్లో మనం వచ్చాకే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసిన పనికి పరుగులు పెట్టిస్తున్నాం. మీ ఆలోచన తగ్గట్టుగా ఆ పని పూర్తవుతా ఉంది. గోకులాలు ఇచ్చాం. కొన్ని అంతర్గత రహదారులు కూడా మన తోటగూడెంలో పూర్తి చేసి ఒక పండుగ చేసాం. దాని మీద ఇంకా పాత ఇళ్ళు బకాయిలు ఉన్నాయి. మీరు నన్ను అడిగేవి, కొత్త ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు అడుగుతున్నారు. ఆ 2 కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తాం. ఈ నెలలోనే ఆగస్టు 15 నుండి మీకు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తాం. తర్వాత మీరు చూస్తున్నటువంటి పెన్షన్ అర్హత కలిగిన వాళ్ళకి రానటువంటి వాళ్ళు ఉన్నారు.
మన తోటగూడలో కూడా 30 మంది దాకా ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ యొక్క కోరికను కూడా తీర్చడం మా బాధ్యత కాబట్టి తీరుస్తాం. మీ పిల్లలందరికీ రేపు 12వ తారీఖు స్కూళ్ళు తెరవడంతో నెలాఖరు లోపు మీ అకౌంట్లో ఒక్కొక్కరికి 15,000 మేము ఒప్పుకుంది. ఎంతమంది పిల్లలు ఉన్నా వేస్తాను. ఎంత కష్టమైనా ఒక 4 రోజులు ఇంకా ముందుగా డబ్బులు వేసి మీ రుణం తీర్చుకుంటాం. ఎవరి మాటలు మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఆర్థిక ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్ని ఒదుడుకులు వచ్చినా తట్టుకుని మనం ఇచ్చిన సూపర్ 6 అమలు చేయాలి అనేటువంటి కొత్త నిశ్చయంతో ఉన్నారు. 3 బండ్లు ఇస్తానన్నాం. ఇప్పటికే 2 బండ్లు ఇచ్చాం. మీరు తెలియకపోతే మీ సచివాలయానికి వెళ్ళండి, మీ డిజిటల్ అసిస్టెంట్ని అడగండి. మీ ఏ అకౌంట్లో మీ డబ్బులు పడినాయో కూడా మీకు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. మీరందరూ భాగస్వాములే. దీనిలో మీరందరూ షేర్ హోల్డర్సే. షేర్ హోల్డర్స్ అంటే మీరందరూ ఓటేసి పెట్టుబడి. ఓటే మీ పెట్టుబడి, మీ ఓటే మీ ఆయుధం. మీరు ఎమ్మెల్యే, మీరు ఎంపీ, మీరే మంత్రి. మీరు చెప్పిందే వేగం. మీరు పెట్టినటువంటి 1800 కోట్లు రైతుల బకాయి మేము వచ్చి తీర్చాం. ఒక మహిళకి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చాం మీ మండలంలో. మరలా ఒక బీసీకి మండల పార్టీ అధ్యక్షుడిగా మీరందరూ ఎన్నిక చేసుకున్నారు. మాకు ఈ పార్టీ ముఖ్యం, ఈ కండవా ముఖ్యం. అంతకన్నా నన్ను 3వసారి చేసినటువంటి మీ అందరూ ముఖ్యం. మీకు ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఆర్థిక ఇబ్బంది కాదు, హెల్త్ విషయంలో, ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో కష్టాలు వచ్చినా మేమున్నాం. కూటమి ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. మమ్మల్ని తట్టండి. కింద ఉన్నటువంటి నాయకులను కానీ పైన ఉన్నటువంటి నాయకులు కానీ గుమ్మం తట్టండి. మీకు ఆ హక్కు ఉంది. మీరే ఈ స్థాయిలో మేము ఉండడానికి కారణం. ఆ అధికారం మీకే అంకితం తప్ప మా ఆస్తులు పెంచుకోవడానికో మా స్వార్థ స్వలాభాల కోసమో కాదు. కానే కాదని మీరందరూ నమ్మండి.